ఇక తెలంగాణ చెక్ పోస్టులు బోసిపోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే చెక్ పోస్టులు నిర్మానుష్యంగా మారాయి. ఇక అన్ని చెక్ పోస్టులను రద్దు చేస్తున్నట్టుగా రవాణా శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. అక్రమ రవాణాను అడ్డుకునేందుకు కూడా ఏర్పాటు చేస్తున్నటువంటి ఆర్టీఏ చెక్ పోస్టులలో అవినీతి రాజ్యమేలింది. జీఎస్టీ వచ్చిన తర్వాత కూడా చెక్ పోస్టులోని ఇక పనులు లేకుండా పోయింది. అయితే ప్రైవేట్ వ్యక్తులను బలవంతపు వసూలు చేస్తున్నారని రవాణా శాఖ అధికారులపై తీవ్ర స్థాయిలో ఆరోపణలు ఉన్నాయి. కేంద్ర సూచనల మేరకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పోస్టులను రద్దు చేస్తూ కూడా నిర్ణయం తీసుకుంది. ప్రతిరోజు వందలాది వాహనాలతో రద్దీగా ఉండే చెక్ పోస్టులు బోసిపోయాయి. ఇక ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అంతర్రాష్ట్ర ఆర్టీఏ చెక్ పోస్టుల వద్ద ఇక తాజా పరిస్థితి గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రవాణా శాఖ చెక్ పోస్టులన్నింటినీ కూడా రద్దు చేసింది. నిన్న సాయంత్రము 5 గంటల నుంచి కూడా మొత్తము రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు అన్ని చెక్ పోస్టులు కూడా క్లోజ్ చేసిన పరిస్థితి. అయితే గతంలోనే అంటే జీఎస్టీ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వము నిర్ణయం ప్రకారము జీఎస్టీ వచ్చిన తర్వాత ఆర్టీఏ చెక్ పోస్టులకు సంబంధించి అవసరం లేకుండా పోయింది. అయితే గత అంటే జూలైలో ఈ యొక్క చెక్ పోస్టులు రద్దు చేస్తూ అప్పట్లోనే రాష్ట్ర మంత్రివర్గం కీలక నిర్ణయం తీసుకున్న పరిస్థితి. అయితే ఈ నెల రోజులు ఆలస్యంగా ఈ యొక్క జీవో జారైందని చెప్పవచ్చు. ఉత్తర్వులు కూడా వచ్చి దాదాపు 2 నెలలు కూడా అయింది. అయితే చెక్ పోస్టులు ఇంకా తొలగించిన పరిస్థితి. అయితే జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత చెక్ పోస్టుల అవసరం దాదాపుగా తగ్గిందని చెప్పవచ్చు. అయితే కేంద్ర ప్రభుత్వం సూచనల ప్రకారము దేశంలోని అంటే అనేక రాష్ట్రాలు గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా చెక్ పోస్టులు రద్దు చేశాయి. కానీ తెలంగాణలోనే ఇంకా కొనసాగుతున్న పరిస్థితి. అయితే 1.5 ఏళ్ల క్రితమే తెలంగాణలో చెక్ పోస్టులు రద్దుకు రవాణా శాఖ నిర్ణయం తీసుకుంది. కానీ అంటే ఈ రవాణా శాఖకు సంబంధించిన అధికారులు బలమైనటువంటి అంటే ఒత్తిళ్ల కారణంగానే ఇది ఆ యొక్క నిర్ణయం వాయిదా పడుతూ వచ్చిందని చెప్పేసి తెలుస్తూ ఉంది. అయితే గత 2 నెలల క్రితము జీవో జారీ అయింది. జీవో జారీ అయిన తర్వాత కూడా అధికారుల్లో తీరు మారని పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని చెక్ పోస్టులు రద్దు చేయాలని చెప్పేసి ఇటు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించడంతో రవాణా శాఖ కమిషనర్ ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి మనకు కనబడతా ఉంది. మన ప్రస్తుతం నిజామాబాద్ జిల్లా ఇటు బోధన్ నియోజకవర్గంలోని సాలూరా చెక్ పోస్ట్ అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ వద్ద మనం ప్రస్తుతం ఉన్నాం. మనం విజువల్స్లో చూస్తూ ఉన్నాం. ఇక్కడ మొత్తం టోటల్ గత కొన్ని సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ దశాబ్దాలుగా ఉన్నటువంటి ఆర్టీఏ చెక్ పోస్ట్ ప్రస్తుతం అయితే బోసిపోయిందని చెప్పవచ్చు. మొత్తము ఫర్నిచర్ అంతా కూడా తరలిస్తూ ఉన్నారు. నిజామాబాద్ హెడ్ ఆర్టీఏ ఆఫీస్కు తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే గతంలో అంటే ఇక్కడ నిజామాబాద్తో పాటు ఇటు కామారెడ్డి జిల్లాలోని సలాబత్పూర్ చెక్ పోస్ట్ వద్ద కూడా వందలాది వాహనాలు కూడా ఎక్కువగా వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ నుంచి కూడా ఇటు మహారాష్ట్రకి కర్ణాటకకి ఇక్కడ నుంచి వెళ్తున్నటువంటి పరిస్థితి. సలాబత్పూర్ చెక్ పోస్ట్ వద్ద మొత్తము అంటే వేల వాహనాలు కూడా వస్తున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. మనం విజువల్స్ చూస్తూ ఉన్నాం. ఇక్కడ నుండి సైన్ బోర్డ్స్ ఏవైతే ఉన్నాయో ఆర్టీఏ చెక్ పోస్ట్ సంబంధించినటువంటి సైన్ బోర్డ్స్ని కూడా తరలిస్తూ ఉన్నారు. ఇక్కడ ఒక కానిస్టేబుల్ ఆర్టీఏకి సంబంధించిన కానిస్టేబుల్ ఇక్కడ ఉండి దానికి సంబంధించిన ఒక వ్యవహారాన్ని అంతా సదుతున్నటువంటి పరిస్థితి. మొత్తం టోటల్గా ఇక్కడ దాదాపు అంటే అప్పట్లో ఇక్కడ 10 ఎకరాలకు పైగా ఇంకో చెక్ పోస్టుల కొరకు ఇక్కడ ఉన్నటువంటి భూమిని తీసుకున్నటువంటి పరిస్థితి మనకు వినబడుతుంది. అయితే ఈ యొక్క భూమిని కూడా ఏం చేస్తారని చెప్పేసి స్థానికులు కూడా అడుగుతూ ఉన్నారు. అయితే గతంలోనే జీఎస్టీ వచ్చిన తర్వాత సెల్టాక్ సంబంధించినటువంటి ఆ యొక్క చెక్ పోస్టును కూడా తీసివేశారు. ప్రస్తుతం అయితే ఆర్టీఏ చెక్ పోస్టును కూడా తీసివేసినటువంటి పరిస్థితి. అయితే ఇక్కడైతే ప్రస్తుతం అయితే ఈ యొక్క ఎక్సైజ్కి సంబంధించినటువంటి చెక్ పోస్టు ప్రస్తుతం అయితే ఇక్కడ ఉంది. అంతర్రాష్ట్ర చెక్ పోస్టులు అన్ని రాష్ట్ర వ్యాప్తంగా కూడా తీసివేశారు. అయితే తీసివేసిన నేపథ్యంలో ఇక్కడ స్థానికులు ఉన్నారు. ఒకసారి వాళ్ళను మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ చెక్ పోస్టులు ఉన్నటువంటి పరిస్థితి, ప్రస్తుతం ఆర్టీఏ చెక్ పోస్టు ప్రభుత్వము నిర్ణయం తీసుకుని నిన్న సాయంత్రం తీసిన పరిస్థితి ఏమనుకుంటున్నారు? నేను రాష్ట్రంలో బాగా రోజులకు ఎప్పుడో మా దగ్గర టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు తీయాలా. ఎందుకంటే జీఎస్టీ వచ్చిన తర్వాత దేశంలో అన్ని రాష్ట్రాలలో చెక్ పోస్టులు ఎత్తేయబడి ఇక్కడ అధికారుల ఒత్తిళ్ల వల్ల మా కేసీఆర్ గారు తీయలేదు. కాబట్టి ఇప్పుడు రేవంత్ రెడ్డి చేసిన దానికి మేము పబ్లిక్ కూడా ధన్యవాదాలు చెప్తున్నాము. ఎందుకంటే చెక్ పోస్టులు ఉండబట్ల ఆఫీసర్లే లాభం పొందలే కానీ గవర్నమెంట్ లాభం పొందలే. ఎందుకంటే ఇక్కడ ఎవరైనా టెక్స్ కట్టకున్నా ఏం కట్టకపోయినా ఇక్కడ కొన్ని అవినీతి జరిగి అధికారులకు ముట్ట చెప్తులే పై అధికారులు వాళ్ళ మూలంగానే ఇన్ని రోజులు నిర్లక్ష్యం జరిగింది.
ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నట్లా మేమంతా హర్షిస్తున్నాం. ఒకటి మరలా ఈ మొబైల్ కూడా అవినీతి జరగకూడదు. ఎందుకంటే ఎక్కడైనా అవినీతి జరిగిందంటే ఆఫీసర్ సస్పెండ్ చేయాలా, సస్పెండ్ చేసి జీతం నుంచి తీయాలా. ఎందుకంటే వీళ్ళు చేయటే రాష్ట్రానికి ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు. ఏ రాష్ట్రాలలో కానీ అధికారులు కరెక్ట్గా ఉంటే దేశం ఎప్పుడూ అభివృద్ధి చెందుతుంది. అధికారుల మూలంగానే కొన్ని రాష్ట్రాలలో దివాలా తీస్తున్నాయి. అందుకనే రేవంత్ రెడ్డి గారు బాగా స్ట్రిక్ట్గా చేస్తున్నాడు. ఎందుకంటే ఎవరికి భయపడకచ్చి హైదరాబాద్లో ఇది కానీ కూల్చడం కానీ ఇవన్నీ బాగా స్ట్రిక్ట్ చేస్తున్నాడు. ఎందుకంటే ఆదాయం కావాలి రాష్ట్రానికి. దేశంలో తెలంగాణ ఉన్నత రాష్ట్రం ఒకప్పుడు, ఈరోజు దివాలా తీసిన రాష్ట్రం. ఎందుకు అయింది? అధికారుల నిర్లక్ష్యం, రాజకీయ నాయకుల ఇష్టం. ఇప్పుడైనా కానీ రేవంత్ రెడ్డి గారు మంచి పని చేసిళ్ళు. అంతర్రాష్ట్రీయ చెక్ పోస్ట్ తీసి మొబైల్ వారంగా కూడా టెక్స్లు కట్టినప్పుడు డబల్ వేయండి. ఎవరైనా అవినీతి గారు లారీలు కానీ ఏమైనా టెక్స్లు కట్టకుండా పోతే వాళ్ళకి డబల్ వేయండి, అప్పుడు కలెక్షన్ అవుతుంది. అంతేగాని 10 ఏళ్ళు లంచాలు తీసుకొని మళ్ళీ వాళ్ళకి టెక్స్లు కట్టించుకుంటే కూడా మళ్ళీ ఇది తీయనట్టు లెక్కలు అవుతుంది. అది బాగా చేస్తారని మేము రేవంత్ మళ్ళీ ఒకటి ఇక్కడ 10-15 ఎకరాల ల్యాండ్ ఉన్నది గవర్నమెంట్ది. మరి భూమి ఏం చేస్తారు? మరి సాలూరా గ్రామానికి విరాళంగా ఇస్తారా రైతుల కోసము వడ్లు నానబోసుకోవడానికి ఎండబోసుకోవడానికి అని మేము కోరుకుంటాం రైతుల మూలంగా. మీరు చెప్పండి, ఎట్లా చూస్తారు ఆర్టీఏ చెక్ పోస్ట్ రద్దు చేసింది ప్రభుత్వం? అంటే రద్దు చేసిన దానికి చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము. ఇదే రద్దు చేసి ఇదే వీళ్ళ సిబ్బందిని వేరే రోడ్లో స్క్వాడ్లో ఉపయోగించుకుంటామన్నారు. దాంట్లో కూడా అవినీతి జరగకుండా చూస్తే అది చాలా బాగుంటుందని మేము కోరుకుంటున్నాము. మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న ఈ ల్యాండ్ దీనికి ఏదైనా సెక్యూరిటీకి ఇచ్చేసి కబ్జా కాకుండా కాపాడగలని, చెక్ పోస్ట్ ల్యాండ్ కాపాడగలని కోరుకుంటున్నాము. రైట్, అది ఇక్కడ స్థానికులు అయితే తమ అభిప్రాయాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ఇక్కడ ఉన్నటువంటి ల్యాండ్ ఏదైతే ఉందో ప్రభుత్వం ఉన్నటువంటి ల్యాండ్ను ఇక్కడ ఎవరికైనా స్థానిక అవసరాల కోసం ఉపయోగిస్తారా లేదా ఇంకా దేనికి ఉపయోగిస్తారనేది క్లారిటీ ప్రభుత్వం ఇవ్వాల్సి ఉంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇక చెక్ పోస్టులకు సంబంధించి ప్రభుత్వ స్థలమే ఉంటుంది. అయితే ప్రభుత్వ స్థలాన్ని ఏం చేస్తారనేది రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా క్లారిటీ రావాల్సిన అవసరం ఉందని స్థానికులు చెప్తా ఉన్నారు. మరోవైపు ఏదైతే చెక్ పోస్టులు తీసివేయడం హర్షణీయమే, కానీ ఇప్పుడు ఏదైతే ట్యాక్స్ కట్టకుండా వితౌట్ ట్యాక్స్ వెళ్ళేటువంటి వెహికల్స్ జరిమానా భారీ మొత్తంలో ఉంటే కానీ అది సాధ్యం కాదు. అదేవిధంగా అవినీతి అధికారులను ఖచ్చితంగా వాళ్ళపైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇటు స్థానికులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్ నుండి.